నెల్లూరు కార్పొరేషన్ లో వైఎస్ఆర్సీపీ పాలనకు అంతం పలకనున్నారు. టీడీపీ జెండా ఎగరవేసేందుకు కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. ఇక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మంత్రి నారాయణ, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పావులు కదిపారు. ఇక ఈ నెల 18వ తేదీన నెల్లూరు నగర మేయర్ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి సర్వసభ్య సమావేశం నిర్వహించేందుకు ఆమోదం పొందారు. ఇక జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా కాసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 18న ఉదయం 11:30 సమావేశం ప్రారంభం కానుంది. మొత్తం 54 డివిజన్లు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో 42 మంది కార్పొరేటర్ల మద్దతు పలికారు. ఇదిలా ఉండగా నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ శ్రవంతిపై కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. ఇక ఈ మేరకు జేసీ వెంకటేశ్వర్లకు 40 మంది కార్పొరేటర్లు నోటీసు అందజేయగా ఇప్పుడు మరో 2 కార్పొరేటర్లు మద్దతు పలికారు. మేయర్ దంపతులు నగర అభివృద్ధికి అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తున్నారని కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. వారి అవినీతితో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్తున్నారు. మేయర్ దంపతుల చేతివాటంతో దస్త్రాలు కదలడం లేదని వాపోతున్నారు. ఇక ఈ మేరకు మంత్రి నారాయణకు ఇటీవలే ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మేయర్ పై అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. అవిశ్వాస తీర్మానానికి సంబంధించి మేయర్ తమ పార్టీ కాదని ఇప్పటికే వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఇతర నేతలు ప్రకటించారు. 54 మంది సభ్యులలో కనీసం ఒక్కరిద్దరి మద్దతు కూడా నగర మేయర్ శ్రవంతి పొందలేకపోయారు. దీంతో అవిశ్వాసం ఎప్పుడు జరిగినా పూర్తి స్థాయిలో టీడీపీ నెగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా రిపోర్టర్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? నెల్లూరులో ఎట్టిగా కొత్త మేయర్ కు ప్రమాణ స్వీకారం చుట్టే అవకాశాలు 18వ తారీఖున ఉంది. ఈ రోజు జరిగిన సన్నివేశంలో మంత్రి నారాయణ నెల్లూరు సిటీకి సంబంధించిన 21 మంది కార్పొరేటర్లతో ప్రత్యేకంగా 1 by 1 తో సమావేశమయ్యారు. అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా 1 by 1 తో సమావేశి ఎన్నికలకు 18 కొత్త మేయర్కు ప్రమాణ స్వీకారం చుట్టేందుకు ప్రణాళికలు చేపట్టారు. అయితే మేయర్ శ్రవంతికి వైసీపీ నుంచి కానీ ఇటు టీడీపీ నుంచి కానీ ఒక్కరు కూడా మద్దతు పలకలేదు. ఈ నేపథ్యంలో ఆమె ఒంటరిగానే 1-2 తప్పితే ఆమెకు మద్దతు ఇచ్చే ఒక కార్పొరేటర్ లేడు. దీనిపై మేయర్ శ్రవంతి కూడా ఎలా కావాలి కదపలు అర్థం కాక రేపు ఎట్టి పరిస్థితుల్లో రేపు ఈ నెల 18 జరిగే కౌన్సిల్ సమావేశంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నూతన మేయర్ కు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. నూతన మేయర్ గా నెల్లూరు కార్పొరేషన్ లో 2 ఎస్టీలు గెలిచినారు. అందులో ఒకరు మేయర్ శ్రవంతి, ఇంకొకరు సుజాత. అయితే ఎన్నికలకు 53 గెలిచిన సుజాతకి దక్కే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.